ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనం. యు ఆర్ ది గాడ్ హూ సీస్ మీ ఫర్ షీ సెడ్. జెనసిస్ చాప్టర్ 16 వర్స్ 13. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్త విశ్వసించిన వారి జీవితాలలో తప్పక ఆ పరమ తండ్రి నెరవేర్చి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మన దేవునికి కలిగి ఉన్న పేరులలో యెహోవా ఈరే అనగా చూచుచున్న దేవుడు. యెహోవా కన్నులు ప్రతి స్థలముల మీద నుండును. చెడ్డవారిని మంచివారిని ఆయన ఆకాశము నుండి తేరిచూచుచున్నాడు. ఈరోజు ఎవరైతే కష్టాలలో శ్రమలలో గుండా వెళ్తూ నా బాధను ఎవరు చూస్తున్నారులే, నేను ఒంటరిగా కన్నీరు కారుస్తూ ఉంటే ఎవరు నన్ను గమనిస్తున్నారులే అని అనుకునే వారితోనే ఆ పరమ తండ్రి ఈరోజు ఒక మాటను గుర్తు చేస్తున్నాడు. యెహోవా ఈరేగా, నేను నీకు ఉన్నాను కదా. నిజముగా మన దేవుడు ఈనాడు మన కష్టాన్ని చూడడం లేదంటారా? బహుశా ఈనాడు నీకంటూ ఏమీ లేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు ఉన్నత స్థితిలో ఉండి దేవుని దృష్టికి ఇష్టంగా జీవించినప్పటికీ కూడా ఈనాడు నీ పరిస్థితిని చూచి బహుశా అందరూ కూడా నిన్ను చిన్నచూపు చూస్తున్నారేమో కదా, నిన్ను ద్వేషిస్తున్నారేమో కదా. తన బిడ్డలను చులకనగా చూస్తే మాత్రం నీ తండ్రి ఎంత మాత్రమూ కూడా తట్టుకోలేడండి. ఈనాడు తన బిడ్డలు భరించే నిందలు, అవమానాలు సమస్తాన్ని కూడా ఆ పరమ తండ్రి చూస్తున్నాడు. తప్పక ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. అని నువ్వు ఎప్పుడైతే కూడా ఆయనను చూడకపోయినా సరే ఆయన యొక్క కార్యాలను గ్రుడ్డిగా నమ్ముతావో, దేవుడు తప్పక తనను నమ్మిన బిడ్డల జీవితాలలో ఆ యొక్క శ్రమలను, ఆయా సమయాలలో వారి కష్టాలను చూసేవాడిగా ఉంటాడు. ఆనాడు దేవుని ఎరగని అబ్రహాం దాసి హాగరు తన యజమానురాల నుంచి దూరంగా తన వేధింపులను తట్టుకోలేక పారిపోతున్నప్పుడు దేవుడు అరణ్యంలో ఏ దారి తెలియక చంటి బిడ్డతో తిరుగులాడుచున్న హాగరును చూడలేదా ప్రియులారా? హాగరు తన శ్రమలలో దేవుని వేడుకోక మునుపే దేవుడు తన యొక్క అక్కరని ఎరిగి తన చంటి బిడ్డ దాహం తీర్చడం కోసం వారి ముందే నీటి బుగ్గను సిద్ధపరిచి ఆ యొక్క బిడ్డ దాహం తీర్చాడని ఆ హాగరు చూచుచున్న దేవుడవు నీవేనయ్యా అని ఆ పరమ తండ్రికి ఆ రోజు ఉన్నపాటునే తాను పొందిన సహాయాన్ని బట్టి పెడుతూ వస్తూ ఉంది. ఆనాడు దేవుని ఎరగని హాగరు కష్టాన్ని చూడలేకపోయిన దేవుడు ఈనాడు తన రక్తం ద్వారా నిన్ను కొని తన బిడ్డగా చేసుకున్న నీ జీవితంలో ఒక్కసారిగా నీ జీవితాన్ని శ్రమలు బాధలు ముంచెత్తుతూ ఉంటే నీ దేవునికి తెలియదా నీ పరిస్థితి ఏమిటి, నీ కష్టం నుంచి నిన్ను ఎలా బయటికి తేవాలి అని? ప్రియులారా, ఆయన దృష్టికి సమస్తం కూడా తేటగా ఉన్నదండి. ఆయన కనుదృష్టి సర్వజీవుల మీద ఉంటూ ఉందండి. నా జీవితంలో ఎదురయ్యే శోధనలు ఇక నేను తట్టుకోలేనివిగా ఉంటే ఎలా ప్రార్థించాలి అని అనుకుంటూ ఉన్నావా? ప్రార్థన ద్వారా కుప్పకూలుతున్న నీ జీవితాన్ని ఆ పర్వతాన్ని మాత్రమే ఈ లోకంలో కట్టేవాడు. బహుశా గడిచిన కాలంలో నీకు ఉద్యోగం రాలేదని, నీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రమో కూడా బాగోలేదని, నీ జీవితంలో ఊహించిన కార్యాలు ఏమాత్రమో కూడా జరగలేదని అందరూ చూచి నిన్ను చిన్న చూపు చూస్తూ నవ్వుకుంటున్నారేమో కదా. అయినా కూడా నిన్ను చూస్తున్న దేవునికి స్తుతులు చెల్లించు. ఆ యొక్క స్తుతులే నీ జీవితాన్ని మారుస్తూ వస్తాయి. ఆ యొక్క స్తుతి జరగలేనటువంటి కార్యాలను నీ జీవితంలో జరిగించేలాగా ఆ పరమ తండ్రి ఆజ్ఞాపిస్తూ వస్తాడు. ఆనాడు లేయా తన భర్త ద్వారా ద్వేషించబడుట దేవుడు చూశాడండి. ఈ లోకంలో ఎవరు ఎన్ని శ్రమలకు గురి చేసినా కూడా స్త్రీ తట్టుకుంటుందేమో కానీ తన సొంత భర్తే తనను ద్వేషిస్తే ఏ స్త్రీ కూడా తట్టుకోలేదండి. అలాంటి ద్వేషింపబడిన స్థితిని మాత్రం దేవుడే చూస్తూ వస్తూ ఉన్నాడు. తన సొంత చెల్లి, తన సొంత భర్త తండ్రి ద్వారా చిన్న చూపు చూడబడినటువంటి లేయా తన సమస్యకి పరిష్కారం దేవుని సన్నిధి అని కన్నీరు కార్చింది.
దేవుడు తన స్థితిని చూచి గర్భాన్ని తెరిచాడు ప్రియులారా. అయినప్పటికీ కూడా లేయ అనేక శ్రమల గుండా వెళ్తూ ఉంది. దేవుడి యొక్క శ్రమలను చూచి మరలా తనకి కుమారుని ఇచ్చాడు. తాను ద్వేషింపబడుతున్న సంగతిని దేవుడు వింటూ వస్తూ ఉన్నాడు. లేయ దేని కొరకైతే ప్రార్థించిందో దేవుడు తన పక్షంగా కార్యం చేసేంత వరకు కూడా లేయాని విడిచిపెట్టలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన కాలంలో మీరు ఏ విషయాల గురించి ప్రార్థించారో, వేటి గురించైతే దుఃఖించారో, చెయ్యని తప్పుకు ఎవరి ద్వారానైతే ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు పొందారో అవన్నీ కూడా నీ దేవుడు చూస్తూ వస్తున్నాడని నమ్మండి. ఈ యొక్క గడిచిన కాలంలో నువ్వు పొందిన అవమానాలని రాబోయే కాలంలో నీ దేవుడు నీ పక్షముగా కంటికి కనిపించని, చెవికి వినబడని, మనుష్య హృదయానికి సైతం గోచరము కాని ఆశ్చర్య కార్యములను నీ పక్షముగా జరిగిస్తున్నాడు. కాబట్టి మీరు ఊరకే నిలుచుండి చూడిడి. ఆనాడు లేయ భర్త ద్వారా ద్వేషించబడుట చూచిన వినిన నీ దేవుడు ఈనాడు నువ్వు పొందేటువంటి ప్రతి శ్రమలలో కూడా నువ్వు దేవునికి మొరపెడుతూ ఉంటే ఎందుకు నీ కష్టాన్ని చూడనండి. ఆయన సంవత్సరారంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా తన కృప కొరకై కనిపెట్టుకునే వారి మీదనే కదా తన దృష్టి నిలుపుతూ వచ్చినాడు. ఆయన ఎరిగి ఈ యొక్క రోజు మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుతురండి. ప్రియులారా, బహుశా నువ్వు అనుకోవచ్చు, నా చుట్టూ ఉన్నవారే, నా ప్రక్కన నా సొంత వారే, నా బిడ్డైన వారే నా కష్టాలు చూడటం లేదే, ఇంతగా ఒక్కదాన్ని కన్నీరు కారుస్తుంటే ఎవరు నాకున్నారు అనుకోవచ్చు కదా. కానీ ఎవరు నిన్ను చూచినా చూడకపోయినా కూడా నీ ప్రక్కనే నీ యొక్క దేవుడు నిన్ను చూస్తున్నాడని గుర్తుంచుకో. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా నువ్వు ప్రత్యేకంగా ఉండాలని నీ యొక్క కంటిలోని ఐరస్సు ఎవరికి కూడా మ్యాచ్ కాకుండా సృష్టించిన నీ దేవుడు నీ జీవితంలో కూడా అద్భుత కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఎవరైతే ఒక వాగ్దానం మా జీవితంలో కూడా నెరవేరితే బాగుండు అని విశ్వాసం ఉంచుతున్నారో ఆ పరమతండ్రి మీ జీవితంలో కూడా నెరవేరులాగున ఏక మనసుతో ప్రార్థనలో ఏకీభవిద్దామా ప్రియులారా. ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈనాడు మాకు ఎదురే కష్టాలలో, మా శ్రమలలో, మా నిందలలో, మా అవమానాలలో ఎవరు మమ్మల్ని చూస్తున్నారులే అని ఎన్నో రకాల వేదనల గుండా కన్నీరు కార్చిన పరిస్థితులు నిత్యం కూడా మా జీవితంలో ఎదురవుతూ వస్తూ ఉన్నప్పటికీ కూడా ఈనాడు మరలా తండ్రి చూచుచున్న దేవుడవు నీవే అని ఆనాడు హాగరు ఏ రీతిగా అయితే తన జీవితంలో ఎరుగుతూ వస్తూ ఉందో దేవా, మరలా మీరు మమ్మల్ని చూస్తున్నారని జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈనాడు తండ్రి మేము మిమ్మల్ని చూడకపోయినా కూడా విశ్వాసం ఉంచుతూ వస్తూ ఉన్నాం తండ్రి. మా విశ్వాసములకు తగినట్లుగా తండ్రి మీరు ప్రతి దినం కూడా ప్రతిఫలం అనుగ్రహిస్తున్న మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి ఈ యొక్క వాగ్దానం విని విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అటు బిడ్డల జీవితాలలో మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలను ఉన్నవి ఉన్నట్లుగా జరిగిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. కేవలం ఈ లోకంలో మీరు మాత్రమే తండ్రి గొప్ప దేవుడవు. అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను ఉన్నవి ఉన్నట్లుగా జరిగించే మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈ యొక్క దినమంతట్లో కూడా తండ్రి మా ఎడ్ల మీరు చూపిస్తున్నటువంటి మీ యొక్క మహాప్రేమ, కృపా, కనికరం, వాత్సల్యమంతటిని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మాకంటూ ఎంతోమంది గొప్పవారైన వారు తండ్రి, ఎంతో భక్తిపరులు ఈ లోకాన్ని విడిచి వెళ్తూ వస్తూ ఉన్నప్పటికీ కూడా నిత్యం కూడా మీ యొక్క వాగ్దానం వినే కృపను నాకు మాకు మీరే అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయచేసి మీరు మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఈరోజు ఈ వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాలలో ఎలాంటి కష్టాలు, ఎలాంటి అవమానాలు గుండా వారు వెళ్తూ వస్తూ ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ప్రతిదినం కూడా వారు పెట్టే ప్రేయర్ రిక్వెస్ట్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. వారి
వారి యొక్క యావత్ బాధలలో మీరు బాధనొందిన దేవుడవు కదా తండ్రి. వారు ఆపత్కాలములలో మీకు మొరపెడుతూ వస్తూ ఉండగా వారి ఆపదల నుంచి మీరే వారిని విడిపిస్తారని, తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ చిత్తమైతే ఈరోజు మీ ప్రియులైన బిడ్డల తండ్రి ప్రార్థించి స్టార్ట్ చేసే ప్రతి పనిలో కూడా మీరే వారికి తోడుగా ఉండండి తండ్రి. విజయాన్ని అనుగ్రహించండి. తద్వారా వారి జీవితాలలో మీ యొక్క అద్భుతమైన కార్యాలను చూచేవారిగా మీరే వారిని సిద్ధపరుస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు వెళ్ళే ప్రతి మార్గంలో వారి యొక్క ప్రతి ప్రయాణాలలో వారు వెళ్ళే వెహికల్స్ని దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి. దేవా, వారి యొక్క వెహికల్స్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రండి. ప్రత్యేకంగా దేవా, ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళిచుండగా దేవా, మీ యొక్క సన్నిధానాన్ని మీ ప్రియులైన బిడ్డల యొక్క మార్గాలలో తోడుగా ఉంచండి. వారికి ఎలాంటి ఆపద రాకుండా, వారి పాదములకు రాయి తగలకుండా మీ యొక్క దేవదూతలను వారికి కావలిగా ఉంచుతురండి. మా ప్రతి పరిస్థితులలో కూడా చాలిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు. ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు మాకున్నారు. ఇక ఈ లోకంలో ఎవరూ కూడా మాకు అవసరం లేదు దేవా. ప్రతి క్షణం మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తును గూర్చిన చింత లేదు దేవా. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు రేపు ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అన్న భయాందోళనలో ఉన్నారు. దయచేసి అలాంటి భయాల నుంచి విడిపించండి దేవా. ఏనాటి కీడు ఆనాటికే చాలును కాబట్టి దేవా, మీ అందు విశ్వాసం నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా జీవితాల్లో మీ యొక్క కార్యములను ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు ఎంతోమంది దేవా అకాల మరణాల పాలవుతున్నారు. దయచేసి అకాల మరణాల నుంచి చిన్న పిల్లల్ని కాపాడండి. వారి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని రక్షిస్తూరండి దేవా. ఈనాడు ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు వివాహాల నిమిత్తమై, ప్రాజెక్ట్స్ నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, ప్రమోషన్స్ నిమిత్తమై, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమై, కోర్టు కేసు నిమిత్తమై, మంచి శుభకార్యాల నిమిత్తమై వారు వెళ్ళుచూ వస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రవ్వా. మీ యొక్క ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించండి దేవా. ఈ యొక్క వారంలో, ఈ యొక్క మంత్లో ప్రభా, వారు స్టార్ట్ చేసే నూతన పనులలో మీరే వారికి సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకొని వారు దేవా ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. నరహంతకులు, మాంత్రికులు అబద్ధమునే ప్రేమిస్తూ దానిని నెరవేరుస్తున్నారు దేవా. అలాంటి వాటి నుంచి మీ ప్రియులైన బిడ్డలను విడిపించండి. వారికి మంచి మనస్సుని మీరే అనుగ్రహిస్తారు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకే వెళ్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా ఈరోజు వెళ్తూ వస్తూ ఉండగా వారి హృదయంలో బాధను తొలగించండి దేవా. వారికి వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి బాధపడకుండా మీ వైపు చూచుట ద్వారా వారి జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది కాబట్టి దేవా, ఎవరితో ఎవరికి వివాహం జరగాలో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిర్ణయించినారు కాబట్టి ప్రభా, అలాంటి వ్యక్తిని మీ బిడ్డల మధ్యకు పంపించండి దేవా. వారు ఏమాత్రం మోసపోకుండా వాక్యానుసారంగా మరి వారి జీవితాల్లో ముందడుగు వేయటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ప్రభా, వాటన్నిటిని కూడా తొలగిస్తురండి. ఈనాడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి తగిన సమయంలో హన్నా వలె ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రభా వారి ఆత్మను కుమ్మరించుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా కుమారులను మీరు అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయంలో నార్మల్ డెలివరీని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి దేవా. వారికి కుమారుని కుమార్తెను వారికి ఆశకు తగినట్టుగా మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అనుగ్రహిస్తురని దేవా. ప్రత్యేకంగా ఈనాడు చిన్న బిడ్డలైన వారికి బుద్ధి జ్ఞానము వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లులాగున మీరు వారిని ఆశీర్వదిస్తురండి దేవా. ప్రత్యేకంగా దేవా, ఈనాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలకు జ్ఞానం కొదవగా ఉంది. దయచేసి మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపుతూ రండి దేవా. ఆకలితో అలమటిస్తున్న వారి కొరకై, ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కొరకై ప్రార్థిస్తుండగా దేవా వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వృద్ధాప్యంలో ఉన్నవారు మొవ్వు వేదురని సెలవిచ్చిన దేవా, వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ రండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆత్మీయంగాను శారీరకంగాను మీ బిడ్డలను వారిని మీరు పోషిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది దేవా దైవ చిత్తం తెలుసుకొనకుండా ముందడుగు వేస్తున్నారు. దానివల్ల ఎంతగానో వారి ఆత్మీయ జీవితంలో నష్టపోయేవారున్నారు. దయచేసి అలాంటి వారిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి మనస్సును మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు సేఫ్ జర్నీ వారికి అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరగకుండా వారు క్షేమంగా వెళ్ళులాగున మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి బిడ్డలను మీరు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రవ్వా మీ పిల్లలైన వారు దేవా, వారు ఏమాత్రం మీ మీద ఆధారపడకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు. దయచేసి అలాంటి భయంకర పరిస్థితి నుంచి మీ బిడ్డలను వారిని విడిపించండి దేవా. ప్రత్యేకంగా ప్రవ్వా మీ యొక్క రాజ్యం యొక్క మహిమ కొరకై మేము ఎదురు చూచుటకు మాకు సహాయం చేయండి దేవా. మరణకరమైన వ్యాధుల నుంచి మీ పిల్లల్ని విడిపించండి, రక్షించండి దేవా. రిపోర్ట్స్ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి దేవా. వారికి ఎలాంటి నష్టం కీడు వాటిల్లకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమంతట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది మీకు మహిమ తెచ్చే విధంగా ఉండటకు మీరు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈరోజు ఎంత మీ మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నప్పటికీ, ఎంత మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పటికీ మా ప్రయాణాలలో ఎన్నో నష్టాలు, మేము తీసుకున్న డెసిషన్స్ ఎంతగానో ఫెయిల్ అవుతున్నాయి దేవా. ఇలాంటి నష్టాలు కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి. మీకు మహిమకరంగా మేము జీవించుటకు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు దుష్టులు మీ ప్రియులైన బిడ్డలు ముట్టకుండా వారికి రక్షణని కంచెను వేయండి దేవా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి దేవా. బాధ్యత గల సహోదరులు చేస్తున్న వ్యాపారంలో నష్టం రాకుండా మీరు వారికి సహాయం చేయండి దేవా. యవ్వనస్తు లోకంలో పడిపోకుండా వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవా గొప్ప స్థాయిలోకి ఎదుగుటకు మీరు వారికి సహాయం చేయండి దేవా. ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారిని ఆదరించండి. వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి గురి కాకుండా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా. ఈనాడు మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ప్రతిదీ కూడా మాకు అనుకూలంగా ఉండటకు మాకు సహాయం చేయండి దేవా. అన్ని జనుల వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి. మా దేశం కొరకే, మా రాష్ట్రం కొరకే ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తానుసారమైన పరిపాలన మరి మంత్రులు, మరి ముఖ్యమంత్రులు, ప్రధానులు చేయటకు మాకు సహాయం చేయండి దేవా. ఎక్కడికి వెళ్ళినా మీకు సాక్షులుగా, సాక్షులుగా మేము జీవించటకు సహాయం చేయండి. ఈనాడు మా పరిస్థితులు బట్టి బలం కోల్పోయే వారిగా, గుండె చెదిరిన వారిగా ఉన్నాము. దయచేసి అలాంటి భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కాపాడుతారని, మమ్మల్ని భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాము. ఈనాడు మేము ఎంత ఆలోచించినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అన్నిట్లో కూడా ప్రభా అపజయాలు ఎదురవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించే దేవుడో కాబట్టి విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా జీవితాలను మీరు మాకు సక్సెస్ అనుగ్రహిస్తారని అడుగుట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముతూ వస్తూ ఉన్నాము, అడుగుతూ వస్తూ ఉన్నాము. మా జీవితాలను మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తురండి దేవా. అడుగుడే మీకు ఇవ్వబడును, వెతకుడే మీకు దొరకను, తట్టుడే మీకు తీయబడును అని సెలవిచ్చిన దేవా. ఈరోజు మేము అడుగుతూ వస్తూ ఉన్నాము. మీ మహిమ నిమిత్తమే మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తారని, మా కొరకై మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీ రాకడ కొరకై ప్రాముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె మేము ఉండుట ద్వారా మీ యొక్క రాకడలో మీతో పాటు ఎత్తబడే వారంగా ఉండము కాబట్టి వర్జిన్స్ లాగా మీ కొరకై మేము సిద్ధపాటుతో ఉండటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత కాలము అలవాటు చొప్పున, వాడుక చొప్పున, పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. అత్యాసక్తితో ప్రార్థించటకు సహాయం చేయండి. మొగసిరి కలిగిన వారిగా ప్రార్థించటకు మీరు మాకు సహాయం చేస్తారని, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క కృపాక్షేమంలే మా వెంట ఉంచుతూ వస్తారని, మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.